సార్, మనం నిషేధించిన గ్రామస్తులు మన ప్రైవేట్ ల్యాండ్లో నీళ్లు పట్టుకుంటున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ ఛాన్స్. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. ఆ మార్షల్ దురాచారాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇప్పుడే నాకు వార్త తెలిసింది. ఆ మార్షల్ వివాదగ్రస్త బావి దగ్గరికి వెళ్తున్నట్ట. ఈ ఆంగ్లేయులున్నారే, ఏళ్ల తరబడి ఆ బావి సంగతి పట్టించుకోనే లేదు. ఎప్పుడైతే మంచినీటి కరువు వచ్చిందో ఆ బావి తమ సొంతమని చెప్పుకోవటానికి బయలుదేరారు. అంటే ఆ మార్షల్ సంగతి తేల్చక తప్పదన్నమాట. ఈ ఒక్క బావి నీళ్లే చుట్టుపక్కల 3 గ్రామాలకు ఆధారంగా ఇండియన్స్ ఆ బావిలో నీళ్ళని తోడేస్తే ఇంకా మాకేం మిగులుతాయి? చెప్పండి. మేము మనుషులమే కదా, మాకు మంచినీళ్ళు కావాలి. అదంతా నాకు అనవసరం. మీరు బ్రిటిష్ వాళ్ళ ఆస్తి దోచుకుంటున్నారు. అందుకు శిక్ష ఏమిటో తెలుసా? మనిషి మంచివాడుగా మారడానికి దేవుడు కూడా అవకాశం ఇస్తాడు. ఇప్పుడు నేను కూడా నీకు అవకాశం ఇస్తున్నాను. ఇది ఝాన్సీ రాజ్యం మార్షల్. ఈ లక్ష్మీబాయి కన్ను కప్పి ఎవరు ఏం చేయలేరు. వెన్నుపోటు పొడిచే మీ నైజం గురించి నాకు తెలిసిపోయింది. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వద్దు. నీ ప్రాణాలుండగానే ఇక్కడి నుంచి పారిపో. యువర్ మాజెస్టీ. మిస్టర్ మార్షల్, ముందు మీరు కూర్చోండి. ఏమిటా గాయాలు? ఏదైనా ప్రమాదానికి గురయ్యారా ఏమిటి? ఎస్ యువర్ మాజెస్టీ. నేను స్వారీ చేస్తున్న గుర్రం అదుపు తప్పింది. అంటే తమరు గుర్రంపై ఫిర్యాదు చేయడానికి వచ్చారా? నో యువర్ మాజెస్టీ. నేను ఇక్కడికి చివరిసారి మీకు వందనం చేయడానికి వచ్చాను. ఎస్ యువర్ మాజెస్టీ. నేను ఝాన్సీ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాను. మీకు ఆ వస్తువు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈ రోజు నా పుట్టినరోజు కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా నేను వట్టి చేతులతో పంపించను. కానుక ఇచ్చి పంపిస్తాను. మీకు కూడా కానుక ఇస్తాను. ఏంటది? ఇట్స్ మై టీత్. ఇది కూడా. Hey, hey, hey! కూర్చోడం సరిగ్గానే ఉంది, కానీ మా మనక్కయ్య ధరించిన దుస్తులు సరిగ్గా లేవు. సరిగ్గా చెప్పారు మీరు. దుస్తుల్లో ఏదో లోపం ఉంది. ఇవి తీసుకోండి మహారాణి. తేడా చూసారా? ఇప్పుడు మా మనక్కయ్య ఎంతో అందంగా ఉంది. ధన్యవాదాలు మహారాజా. మీరు వేసిన ఈ హారం నేను పోయే వరకు నా మెళ్ళలోనే ఉంటుంది. ఇలాంటి సంతోషకరమైన వేళలో అలాంటి అశుభాలు మాట్లాడడం కూడదు మహారాణి. త్వరగా కానివ్వండి, తర్వాత నా బొమ్మ కూడా వేయాలి. మహారాజా, కొంచెం తనని పట్టుకోండి. ఇంకా నయం. ఎలా పట్టుకుంటారు? మహారాజ్ అంటే సింహాసనం మీద కూర్చొని ఆదేశాలు ఇస్తారు. ఎవరినైనా పట్టుకోవడానికి ఆయనకు పని లేదా? నిజమే, కానీ నీలాంటి అల్లరి పిల్లని మేం తప్పకుండా పట్టుకుంటాం. ఓహో అలాగా. ఏది పట్టుకోండి. అరే ఆగు.